ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు చేస్తుంది గుత్తి వంకాయ, కాకపోతే నేను ఒక కాంబినేషన్ చెప్తాను, అదైతే మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్ గా వంకాయ టమాటా కర్రీ చేసుకుంటాం కదా అందరూ, దాంట్లో మనము ఎక్స్ట్రాగా టమాటా పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. వంకాయ కలుపుకొని తినేదే కాకుండా టమాటా పచ్చడి కూడా యాడ్ చేసి మనము రెండు కలుపుకొని తింటే ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయ్యి ఇంకా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్జామ్స్ కి మా ఫ్రెండ్ కి దూరం అయిపోతుందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి రావడానికి మా రూమ్ లో అయితే ఉన్నది. తను ఎగ్జామ్స్ రాసిన రోజు నేను ఒక రోజు తోటకూర వండాను, తోటకూర ఫ్రై అనమాట. దాంట్లో టమాటా పచ్చడి కలిపి ఇచ్చాను తనకి చాలా బాగా నచ్చింది. అది మొన్న ఫోన్ లో మాట్లాడుతుంటే మేమైతే ఇద్దరం అనుకున్నాం, ఇప్పుడు బాగుంది ప్రీతి అనేసి అన్నదనమాట తను. అలాగే వంకాయ కర్రీలో కూడా అలాగే వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ రెండిట్లోకి టమాటా పచ్చడి అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి. మామూలుగా ఇంత ప్రాసెస్ పెట్టి నేను ఏ కర్రీస్ చేయను, అన్ని సింపుల్ గా అయిపోయేలా చేస్తాను. ఈ రోజు ఎందుకు ఇలా తినాలనిపించింది. ఇంకా కొబ్బరికాయలు లేవు, ఉంటే అది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, బాబుని చూసుకుంటారు, నేను ఇదంతా చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇంకా గుత్తి వంకాయ ఇలా చేయడం అయితే స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొబ్బరికాయ ఉంటే కానీ దగ్గరికి అయినంత వరకు ఉడికించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్